భారత చరిత్రలో భయానికి కూడా భయం పుట్టించిన ఒక పేరు, శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించిన ఒక నాయకుడు, స్వధర్మం స్వరాజ్యం కోసం జీవించిన మహానుభావుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈరోజు వీడియోలో ఒక చిన్న కోటలో జన్మించిన బాలుడు ఎలా ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాడు, మొఘలుల్ని ఆదిల్ షాహీలను ఎలా ఎదుర్కొన్నాడు, ప్రజల గుండెల్లో దేవుడిగా ఎలా నిలిచాడు అన్నీ పూర్తి వివరంగా తెలుసుకుందాం. 1630 ఏప్రిల్ 19 మహారాష్ట్రలోని శివనేరి కోటలో ఒక మహాయోధుడు జన్మించాడు. తండ్రి షహాజీ బ్రోస్లే, తల్లి జిజాబాయి. జిజాబాయి గారు శివాజీకి చిన్నప్పట్నుంచే రామాయణం, మహాభారతం, ధర్మం, న్యాయం, స్వాభిమానం అన్నీ నేర్పించారు. అందుకే శివాజీ కేవలం యోధుడే కాదు, ఒక నీతిమంతుడైన రాజయ్యాడు. ఆ కాలంలో భారతదేశాన్ని మొఘలులు, ఆదిల్ షాహీలు, నిజాం షాహీలు పాలిస్తున్నారు. కాని ప్రజలు బానిసలుగా జీవిస్తున్నారు. అప్పుడు శివాజీ మనసులో ఒక ఆలోచన, ఇది మన భూమి, మన ధర్మం, మన పాలన మనదే కావాలి. ఇదే స్వరాజ్యం అనే మహాసంకల్పం. శివాజీకి పెద్ద సైన్యం లేదు, కాని ఉంది తెలివి, వ్యూహం, వేగం. అతను ఉపయోగించిన పద్ధతి గెరిల్లా వార్ఫేర్. రాత్రిళ్ళు దాడులు, అడవులు, కొండలు, కోటలు, శత్రువులకి ఊహించలేని దెబ్బలు. తోరణాకోట, రాజగఢ్, పురంధర్ ఒక్కొక్కటిగా మరాఠా సామ్రాజ్యంలో కలిశాయి. ఆదిల్ షాహీ సేనాధిపతి అఫ్జల్ ఖాన్, అతన్ని ఆపడానికి మొత్తం సైన్యం కూడా విఫలం. అప్పుడు శివాజీని మోసంతో చంపాలని స్నేహం నటించాడు. కాని శివాజీ అప్రమత్తుడు. కవచం, వాగ్నఖ్, ఆలింగనం పేరుతో అఫ్జల్ ఖాన్ దాడి చెయ్యగానే ఒక్క క్షణంలో అఫ్జల్ ఖాన్ అంతం. ఇది భారత చరిత్రలో అత్యంత సంచలన సంఘటన. 1674 సంవత్సరం రాయగఢ్ కోటలో శివాజీ అధికారికంగా ఛత్రపతి అయ్యాడు. ఇది కేవలం రాజ్యాభిషేకం కాదు, ఇది బానిసత్వానికి వ్యతిరేకంగా ఒక తిరుగుబాటు. అతని పాలనలో రైతులకు రక్షణ, మహిళలకు గౌరవం, న్యాయమైన పన్నులు, అవినీతికి చోటులేదు. శివాజీ కఠిన హిందూ రాజు కాదు. మసీదులకు రక్షణ, ఖురాన్కు గౌరవం, మత స్వేచ్ఛ, మహిళలపై చెడుచూపు పెట్టిన వారికి కఠిన శిక్ష. అందుకే హిందువులే కాదు, ముస్లింలు కూడా శివాజీని ప్రేమించారు. 1680లో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ లోకాన్ని విడిచిపోయారు. కాని శివాజీ శరీరం పోయింది, ఆత్మ కాదు. అతని ఆలోచనలు ఈరోజు కూడా బతికున్నాయి, కోట్ల మందికి ప్రేరణ. శివాజీ మనకి నేర్పింది ఏంటంటే ధైర్యం, స్వాభిమానం, ధర్మం కోసం పోరాటం, ప్రజల కోసం జీవించడం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. ఇటువంటి చరిత్ర వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శివాజీ, జై భారత్.